హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్, ఈ మాట వినగానే చాలామంది ఎటకారం చేస్తున్నారు. అసలు ఫ్యూచర్ సిటీయే లేదు, దానికి ఒక రోడ్డే లేదు, దానికి ఒక మెట్రో రైలా, అసలు అవుతుందా, సాధ్యమా కాదా, తర్వాత ప్రభుత్వం మారితే ఏంటి, అసలు ఈ రేవంత్ రెడ్డి 4 సంవత్సరాలు ఉంటాడా లేదా, ఇలాంటి కామెంట్స్ చాలామంది చేస్తున్నారు. మేబీ అలాంటి వాళ్ళు కోరుకుంటున్నారేమో, అంటే ఫ్యూచర్ సిటీ రావద్దు, హైదరాబాదులో పెరిగిపోతున్న జనాభా దాదాపు 2040 కల్లా 2.5 కోట్లు అవుతుంది, వాళ్ళు ఇక్కడే కిక్కిరిసిపోయిన ఇదే సిటీలో ఇరుకు గదుల్లో అడ్జస్ట్ అవ్వాలి తప్ప సిటీ ఎక్స్పాండ్ కావద్దు, ఆ తర్వాత ప్రభుత్వం సుస్థిరంగా ఉండొద్దు, పడిపోవాలి, త్వరితంగా ఎన్నికలు రావాలి, తామనుకున్న వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలి, ఇలా చాలామంది కోరుకుంటున్నారేమో. ఈ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని పక్కన పెడితే, ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్ ఇప్పుడప్పుడే సాధ్యం కాదన్నది మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రణాళికలు ఒక పక్కాగా వెళుతున్నాయా లేదా అనేది ఒక సమాచారం, పక్కా సమాచారం తెలియపరచాలనే ఉద్దేశంతో నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా వెంటనే తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో మెట్రో రైల్ కూడా ఒక పార్ట్. ఇప్పుడు లేటెస్ట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి 40 కిలోమీటర్ల డిస్టెన్స్తో రాబోతున్న మెట్రో రైలుకు సంబంధించి ఒక ప్రణాళిక, ఒక తుదిరూపు సంతరించుకుంటున్న ఒక ప్రణాళికకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ నేను ఈ వీడియోలో మీకు చెప్పే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్, ప్రధానమైన పేపర్లలో అన్నింటిలో వచ్చింది. ఆ పేపర్లలో ఆ వార్తను చూడని వారి కోసం ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక నేను ఎందుకు చేస్తున్నానంటే, ఫ్యూచర్ సిటీ అనేది ఇన్నోవేటబుల్. హైదరాబాద్ సిటీ విస్తరణను ఎవ్వరూ అడ్డుకోలేరు. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అడ్డుకోలేరు, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అడ్డుకోలేరు. ఓకే, అధికారంలో ఉన్న వాళ్ళు అడ్డుకోలేరు, అధికారంలో లేని వాళ్ళు అడ్డుకోలేరు. ఎందుకంటే ఎవరు అధికారంలోకి వచ్చినా ఫ్యూచర్ సిటీ అటువైపు ఎక్స్పాండ్ అవ్వాల్సిందే. మిగిలిన వైపు ఎక్స్పాండ్ అవ్వడానికి స్కోప్ తక్కువగా ఉంది. భూముల ధరలు కావచ్చు, మిగిలిన కొన్ని లిమిటేషన్స్ కావచ్చు, ప్రకృతి పరంగా ఉన్న లిమిటేషన్స్ కావచ్చు, జియోగ్రఫికల్గా ఉన్న లిమిటేషన్స్ కావచ్చు, అదే రకంగా సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉన్న కారణంగా కావచ్చు. కొన్ని వైపుల సిటీ ఎక్స్పాన్షన్కి అవకాశాలు లేవని 2016లోనే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించడం వల్లనే అటువైపు ఫార్మాసిటీ కోసం ఏకంగా 14,000 ఎకరాలు తీసుకున్నారు. సరే, ఫార్మాసిటీ ఏంటి, ఫ్యూచర్ సిటీ అని కొంతమంది అనుకుంటున్నారు. నిజానికి కేసీఆరే ఫార్మాసిటీ పేరు మీద తీసుకున్నా కూడా ఒకే సెక్టర్కి అంత ల్యాండ్ బ్యాంక్ ఇవ్వడం కరెక్ట్ కాదని ఆనాడు ఆయన భావించడం వల్లనే 2022లోనే అక్కడ నాన్ ఫార్మా కంపెనీ అమెజాన్, విచ్ ఈస్ కమ్స్ అండర్ జనరల్ ఇండస్ట్రీస్ అండ్ ఎలక్ట్రానిక్స్, దానికి అక్కడ అమెజాన్ కేటాయించారు ల్యాండ్. నౌ ఇట్ ఈస్ ఆపరేటింగ్. 4,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అక్కడ. సో ఫార్మా సిటీ అయినా ఫ్యూచర్ సిటీ అయినా సిటీ అటువైపు ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. దానికి రకరకాల కారణాలు నేను ఇందాక చెప్పాను. జియోగ్రఫికల్ రీజన్స్ కావచ్చు, తర్వాత ప్రకృతి పరంగా ఉన్న లిమిటేషన్స్ కావచ్చు, ల్యాండ్ రేట్లు కావచ్చు, అదే రకంగా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండడం కారణంగా కావచ్చు. మిగిలిన వైపు ఎక్స్పాన్షన్కి ఛాన్స్ లేదు కాబట్టి అటువైపే అవకాశం ఉంది అని చెప్పి కేసీఆర్ గుర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఫార్మాను ఫ్యూచర్ అనే మార్చారు తప్ప సిటీ ఎక్స్పాన్షన్ను మార్చలేదు. విధానాలు అవే అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఇది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం చేసుకునే వారికి అర్థం కాదు. లిమిటది. ఇక ఈనాటి ఎపిసోడ్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, క్లియర్ కట్గా మెట్రో రైలుకు సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనకు ఔటర్ రింగ్ రోడ్లో రావిరియాల్ ఎగ్జిట్ నెంబర్ 13 వరకు వచ్చి అక్కడి నుంచి 300 ఫీట్ రోడ్ మధ్యలోంచి సర్ఫేస్ మీదనే, ఇక్కడ మళ్ళీ పిల్లర్ల మీద కూడా కాదు, మెట్రో రైల్ సర్ఫేస్ మీదనే వెళ్తుంది, భూమి మీదనే వెళ్తుంది, కొంత మాత్రమే ఎలివేటెడ్ మార్గం ఉంది. సో ఫ్యూచర్ సిటీ వరకు, మీర్ ఖాన్పేట వరకు మొత్తం 40 కిలోమీటర్ల డిస్టెన్స్తో రాబోతున్న దానికి సంబంధించిన హైలైట్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. హైలైట్స్లోకి వెళ్లే ముందు నేను కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఫ్యూచర్ సిటీలో సెంట్రిక్గా ఉన్న ఒక ప్లేస్లో వెంచర్ నక్కర్త మేడిపల్లిలో డిటీసీపీ వెంచర్ మేము సెప్టెంబర్ 29న లాంచ్ చేసాం. ఆల్మోస్ట్ క్లోజ్డ్. ఒక మిగిలిన 7-8 ప్లాట్లు సేల్ చేయడానికి రేపు మహాశివరాత్రి రోజు నేను అక్కడ పూర్తి డే అంతా ఉండబోతున్నాను. సైట్ విజిట్కి రండి, లింక్ డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకోండి, ఏరియా లొకేషన్ స్టడీ చేయండి, నేను చూపిస్తున్న గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ చెక్ చేసుకోండి.
స్పాట్లో బుకింగ్ చేసిన వారికి బంపర్ ఆఫర్ కూడా నేను ఆ రోజు అనౌన్స్ చేయబోతున్నాను. ఆ వెంచర్ను రేపు క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతో నేను రేపు ఆ నిర్ణయం తీసుకున్నాను. రేపు అందుబాటులో ఉంటాను. మార్నింగ్ నన్ను కాంటాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి లొకేషన్ పిన్ పెడతాను. రేపు ఉదయం 11 గంటల నుంచి 2-3 గంటల దాకా నేను అక్కడ అందుబాటులో ఉంటాను. రేపు మహాశివరాత్రి పర్వదినం, పరమశివుని వివాహ ఉత్సవం కూడా జరుగుతాయి రేపు. మంచి రోజు కాబట్టి సందర్శించండి, అన్ని డాక్యుమెంట్స్ సెట్ చేసుకోండి. వెంటనే స్పాట్లో బుక్ చేస్తే మాత్రం బంపర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాను, బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాను. మంచి ప్రైస్, రీజనబుల్ ప్రైస్ ఇవ్వబోతున్నాను. ఆ మిగిలిన 7-8 ప్లాట్లను క్లోజ్ చేసే ఉద్దేశంతో నేను ఈ ఆఫర్ పెట్టుకున్నాను. రైట్, కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఐ విల్ షేర్ గూగుల్ పిన్ అండ్ దాన్ని తీసుకొని మీరు ఆధారంగా అక్కడికి వస్తే క్లియర్ కట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ చూపిస్తాను క్లియర్గా. అదే రకంగా డెవలప్మెంట్, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన హైలైట్స్ చెప్తాను. ఆ తర్వాత దానికి నియర్ బై రాబోతున్న కంపెనీలు, వాటికి సంబంధించిన అగ్రిమెంట్లు ఏం జరిగాయి అవి చెప్తాను. ఎప్పటిలాగా వచ్చే అవకాశం ఉన్నా కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పక్కనే విలేజ్ కూడా దగ్గరలో ఉంటుంది. విలేజ్ అంటే చిన్న విలేజ్ కాదు, దాదాపు 15-16 వేల జనాభా ఉన్న విలేజ్ నక్కర్త మేడిపల్లి. సో అన్ని రకాలుగా అది మంచి స్కోప్ ఉన్నది. 3-4 సంవత్సరాల్లో మంచి అప్రిషియేషన్కి అవకాశం ఉంది. కాబట్టి వీరైన వాళ్ళు ఆ కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేసి రేపు స్థలాన్ని, వెంచర్ను సందర్శించి తక్షణ నిర్ణయం తీసుకొని బుక్ చేసుకోండి. ఉన్న ప్లాట్లు క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక ఈ వీడియో విషయానికి వస్తే మనకు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి 40 కిలోమీటర్ల డ్యూరేషన్తో మెట్రో ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో ప్రధానమైన హైలైట్ ఏంటంటే పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్. పెద్ద గోల్కొండ, బహదూర్గూడల్లో అధునాతనమైన మెట్రో స్టేషన్లు. ఎందుకో నేను కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓఆర్ఆర్లో మెట్రోకు గతంలోనే కేటాయించారు, వైఎస్ హయాంలోనే అది కేటాయించారు. దానికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్లోనే మధ్యలో ప్రొవిజన్ పెట్టారు. ఆ తర్వాత 40 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణమే అని కనిపిస్తుంది. కొంత వేరుగా ఉన్నాయి దీంట్లో. డిపిఆర్ కోసం క్షేత్రస్థాయిలో ఎన్విఎస్ రెడ్డి మెట్రో రైల్ అథారిటీకి సంబంధించిన ఆయన దాన్ని పర్యటించారు. ఇక హైలైట్స్ ఎలా ఉన్నాయంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మార్గం సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి మొదలై కొత్తగా నిర్మించనున్న మెట్రో రైల్ డిపో, ఇప్పుడు మనకు మెట్రో రైల్ డిపో ఎక్కడ ఉంది, మనకు నాగోల్ ఎక్కడ ఉంది, నాగోల్ దగ్గర, తర్వాత మియాపూర్ దగ్గర ఉంది. అలాంటిది ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా మెట్రో రైల్ కోసం ఒక డిపో కడుతున్నారు. నాట్ ఓన్లీ స్టేషన్ బట్ ఆల్సో అక్కడ డిపో కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. స్టేషన్ మాత్రం అండర్ గ్రౌండ్లో ఉండే అవకాశం ఉంది. అండర్ గ్రౌండ్ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఏదైతే కాంపౌండ్ వాల్ ఉంటుందో ఆ కాంపౌండ్ వాల్ నుంచి పెద్ద గోల్కొండకి వెళ్ళి పెద్ద గోల్కొండ దగ్గర ఓఆర్ఆర్కు కనెక్ట్ అవుతుంది, అవుటర్ రింగ్ రోడ్కి. అక్కడ నుంచి పెద్ద గోల్కొండ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14, తర్వాత రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 వరకు ఔటర్ రింగ్ రోడ్తో ప్యారలల్గా వచ్చి అక్కడ నుంచి రైట్ డైరెక్షన్ తీసుకుంటుంది, అంటే సౌత్ వైపు వెళుతుంది. ఏదైతే 300 ఫీట్ల రోడ్డు, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు ప్రతిపాదించారో మెట్రో ఫ్యూచర్ సిటీ కోసం, దాని మధ్యలో 72 ఫీట్లు దాన్ని జాగా వదిలిపెడుతున్నారు. దాని నుంచి అట్లా స్ట్రైట్గా వెళ్ళి మీర్ఖాన్పేట దగ్గర ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తుంది. ఆ ఇంటర్ ఎక్స్చేంజ్ కూడా చాలా పెద్దది. నేను ఈ మధ్య వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. 300 ఫీట్ల రోడ్డు, 200 ఫీట్ల రోడ్డు, అదే రకంగా మెట్రో ఇంటర్ ఎక్స్చేంజ్ 3 కలిపి ఒక దగ్గర వస్తుంది. అది సూపర్ తయారవుతుంది. ఎక్కడ ఉంటుందంటే దానికి స్కిల్ యూనివర్సిటీకి సౌత్ సైడ్, అమెజాన్ డేటా సెంటర్ ఇప్పుడున్న దానికి సౌత్ సైడ్ వస్తుంది. సేమ్ టైం అటు కుర్మిద్దకు కూడా ఆల్మోస్ట్ అది 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీర్ఖాన్పేట కొద్దిగా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది, కుర్మిద్దకు దగ్గరగా ఉంటుంది. తర్వాత ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ టెర్మినల్ నుంచి ప్రారంభమై కొత్తగా నిర్మించనున్న మెట్రో రైల్ డిపో పక్క నుంచి ఎయిర్పోర్ట్ సరిహద్దు కూడా వెంబడి ఎలివేటెడ్ మార్గం నిర్మించనున్నారు. మన్సాన్పల్లి రోడ్డు మార్గంలో 5 కిలోమీటర్లు ముందుకు సాగిన తర్వాత పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్కి చేరుతుంది. బహదూర్గూడ, పెద్ద గోల్కొండలో 2 మెట్రో స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకర్షణీయంగా నిర్మించనున్నారు. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల ఎగ్జిట్ వరకు సుమారు 14 కిలోమీటర్ల పొడవున ఎలివేటెడ్ మెట్రో కారిడార్గా ఉంటుంది. ఆ తర్వాత రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 20 కిలోమీటర్లు, కొంగరకలాన్, లేమూరు, తిమ్మాపూరు, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట వరకు హెచ్ఎండిఏ 100 మీటర్లు అంటే 228 అడుగుల వెడల్పున గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించనుంది. ఈ రోడ్డు మధ్యలో 22 మీటర్లు అంటే 72 అడుగులు మెట్రో రైలు కోసం కేటాయించారు. ఇక్కడ భూతలంపై ఎట్ గ్రేడ్ వెళ్తుంది, అంటే సర్ఫేస్ పైన వెళ్తుంది అక్కడ ఆ మార్గం అంతా. ఈ విశాలమైన రోడ్డు మధ్యలో అదే ఎత్తులో మెట్రో రైలు ఉంటే దానికి ఇరువైపులా 3 లైన్లలో రహదారి ఉంటుంది. ఈ రకంగా డిజైన్ చేశారు, చాలా బాగా కనిపిస్తుంది. అది చూస్తుంటే మాత్రం దీనికి సంబంధించి సర్వే పనులను చేయడానికి ఎన్విఎస్ రెడ్డి డైరెక్ట్గా ఎవరైతే ఉన్నారో దీనికి హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు, టీజీఐఏసీ అధికారులతో కలిసి ఇటీవల ఆ ఏరియాలో పర్యటించారు. ఆ తర్వాత తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎలా జరగబోతోంది ఏంటనేది మనకు క్లారిటీ పూర్తి స్థాయిలో వస్తుంది. మొత్తం దూరం ఇందాక నేను చెప్పాను కదా, 40 కిలోమీటర్లు మొత్తం దూరం.
16 స్టేషన్లను ప్రతిపాదించారు. భూమార్గం 18 కిలోమీటర్లు ఉంటుంది, భూగర్భంలో 2 కిలోమీటర్లు ఉంటుంది, ఎలివేటెడ్ దూరం 6 కిలోమీటర్లు ఉంటుంది, తక్కువ ఎలివేటెడ్ ఓఆర్ఆర్ వెంట తక్కువ సైజులో, ఎక్కువ హైట్ కాకుండా తక్కువ సైజులో 14 కిలోమీటర్లు ఉంటుంది. ఓవరాల్గా దీని ప్రకారం మార్చారు. విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ 40 కిలోమీటర్లు. ఈ రకంగా బహదూర్గూడ దగ్గర హైలైట్ నేను చెప్పాల్సుకున్నాను. యాక్చువల్గా బహదూర్గూడ ఒకటి, తర్వాత పెద్దగోల్కొండ 1000 నుంచి 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అక్కడ డెవలప్ చేయాలని చెప్పి గతంలో నిర్ణయం తీసుకున్నారు గ్రోత్ కారిడార్గా. ఆ గ్రోత్ కారిడార్ల దగ్గర 2 స్టేషన్లు నిర్మిస్తున్నారు. అవి కూడా అత్యంత ఆకర్షణీయంగా ఉండే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నారు. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి ఇక ఇందాక నేను చెప్పిన మార్గంలోనే వెళ్తుంది. అయితే ఒక హైలైట్ ఏంటంటే మనకు నార్త్ నుంచి వచ్చేవాళ్ళు, మరి ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ పనిచేసే వాళ్ళు మనకు మా నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ ఏరియాలో ఎక్కుంటారు, ఇటు మెదక్ ఎక్కుంటారు. వాళ్ళు కనుక నాగ్పూర్ రూట్లో కానీ, లేదంటే షామీర్పేట కరీంనగర్ హైవే రూట్లో వస్తే, షామీర్పేట నుంచి వచ్చేవాళ్ళు షామీర్పేట దగ్గర కనుక మెట్రో ఎక్కితే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్ దాటి అవసరమైతే ఫ్యూచర్ సిటీకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో నార్త్ తెలంగాణ వాళ్ళు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని కూడా కొంతమంది మీమాంసలో ఉన్నారు. ఆ మీమాంసను తీసేయండి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా 2 మార్గాలు, ఒకటి ఓఆర్ఆర్ వెంట, ఇప్పుడు నాగపూర్ హైవేలో వచ్చేవాళ్ళు తూప్రాన్ దగ్గర, ఇస్లాంపూర్ దగ్గర ఎక్కడైతే ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తుందో అక్కడ త్రిబుల్ ఆర్ మీద ఎక్కితే డైరెక్ట్గా ఫ్యూచర్ సిటీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు మెట్రో ఎక్కినా కూడా 1.5 అవర్లో మెట్రో ద్వారా కూడా ఫ్యూచర్ సిటీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో 2 మార్గాల ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు దూరం అనేది నెగ్లిజిబుల్ పాయింట్. సో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్కు మేము నార్త్ నుంచి వచ్చి పెట్టొచ్చా, సౌత్ నుంచి వచ్చి పెట్టొచ్చా, ఇది ఈ మీమాంస అక్కర్లేదు, ఈ సందేహం అక్కర్లేదు. ఎందుకంటే రోడ్డు కనెక్టివిటీ పెరిగింది. గతంలో డిస్టెన్స్ని కిలోమీటర్లో చూసేవాళ్ళం, మైళ్ళల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు టైంలో చూస్తున్నాం, ఎంతసేపట్లో రీచ్ అవుతున్నాం అని మనం ప్రశ్నించుకుంటున్నాం. ఇది వినడానికి కొద్దిగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది, నవ్వడానికి, కానీ వాస్తవంగా ఇది నిజం. ఎందుకంటే రోడ్డు వ్యవస్థ ఇంత బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎంతసేపట్లో చేరుతున్నామనే చూస్తున్నాం, అంతేగాని ఎన్ని కిలోమీటర్లు అనేది చాలా చాలా తక్కువ టైంలో చూస్తున్నాం. ఇది గ్రీన్ఫీల్డ్ రోడ్, హైవే రోడ్ల మీద, ఎక్స్ప్రెస్ హైవేల మీద ప్రయాణం చేస్తున్న వారికి ఖచ్చితంగా అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్. రైట్. ఫ్యూచర్ సిటీకి సంబంధించి రాబోతున్న మెట్రో స్టేషన్కు సంబంధించిన హైలైట్స్ ఇవి. 40 కిలోమీటర్లు రాబోతున్నాయి, 16 స్టేషన్స్. అదే రకంగా పెద్ద గోల్కొండ, బహదూర్గూడలో ఒక ఆకర్షణీయమైన గ్రోత్ కారిడార్ కాబట్టి అక్కడ స్పెషల్ మెట్రో స్టేషన్లు ప్లాన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ డిపిఆర్ కనుక ఫైనల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం శాంక్షన్ అవుతుందా ఏదా అనేది మళ్ళీ అది రాజకీయాలు వేరు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రాజకీయాలు, బట్ ప్లానింగ్ అయితే పక్కాగా జరుగుతుంది. ఓవర్ ద పీరియడ్ ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. బట్ అది రేపే అవుతుందని చెప్పి ఎవ్వరు చెప్పరు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవరు కూడా అలా భావించరు. కానీ ప్రణాళిక పక్కాగా ఉన్నప్పుడు, గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ అది స్టార్ట్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మనం కొన్ని రోజుల్లో, సూనర్ ఆర్ లేటర్, డెఫినెట్గా ఈ ప్రాజెక్టులు పట్టాలు ఎక్కుతాయి, పూర్తవుతాయి. మనం చూస్తాం, మనం ప్రయాణం చేస్తాం. ఈ కాన్ఫిడెన్స్, దిస్ ఈజ్ పాజిటివిటీ. రైట్. ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న కంటెంట్. ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోను అందరితో షేర్ చేయండి. అదే రకంగా వీడియోను లైక్ చేయండి. ఇంకా నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. కొద్దిగా పద్ధతిగా కామెంట్ చేసే వాళ్ళని నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను. పద్ధతి తప్పే వాళ్ళను జస్ట్ చూసి నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయలేం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.